సహజ సిద్ధ అందాల మణిహారం విశాఖ నగరంలో మహాసంబరం జరగబోతుంది. అదే ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవం. 24 జనవరి నుండి 1 ఫిబ్రవరి వరకు జరగబోయే ఈ ఉత్సవం ఎంత గ్రాండ్ గా జరగబోతుందంటే సీ టు స్కై అంటే విశాఖ సాగర తీరం నుంచి కొండ శిఖరాల వరకు తాకే అంబరాన్ని అంటే విధంగా ఈ సంబరాలు జరపబోతున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోతున్న విశాఖ ఉత్సవం చాలా గ్రేట్ ఈవెంట్ గా జరగబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి గ్రేట్ ఇనిషియేటివ్ తో ఇలాంటి బిగ్గెస్ట్ ఈవెంట్లు నిర్వహించాల్సిందే అనే ఆలోచనతో ప్రభుత్వం అధికారులు అందరూ కూడా ముందడుగు వేస్తున్నారు. సో ఈ రోజు విఎంఆర్డీఏ వుడా చిల్డ్రన్ థియేటర్ లో కట్ అండ్ రైస్ ప్రోగ్రామ్ అయితే చాలా గ్రాండ్ గా లాంచ్ అయింది. సో ఎలా ఉండబోతున్నాయి ఈ 9 రోజుల పాటు జరగబోతున్న ఉత్సవాలు అంటే విశాఖ, అరకు, అనకాపల్లి 3 జిల్లాలను కలుపుకొని ఈ ఉత్సవాలు అంబరాన్ని తాకే విధంగా జరపడంతో పాటు ఇక్కడ విశాఖ ఉమ్మడి జిల్లాలతో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చే పర్యాటకులందరినీ కూడా విశేషంగా ఆకట్టుకునే స్థాయిలో ఈ సంబరాలు జరగబోతున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ విశాఖ ఫెస్టివ్ చూస్తే కనుక, విశాఖ ఉత్సవం చూస్తే కనుక సీ టు స్కై ఇదే ఒక పెద్ద థీమ్ అన్నమాట. సో ఈ బ్రాండింగ్ తో వెళ్తున్నారు. సో ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా కర్టన్ రైజర్ లో పాల్గొని డిఫరెంట్ ఈవెంట్స్ ఏవైతే 500 వరకు ఈవెంట్స్ జరగబోతున్నాయి. 650 మంది ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఫుడ్ కోర్ట్స్ ఉండబోతున్నాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉండబోతున్నాయి. విశాఖ, అరకు అలానే అనకాపల్లిలో చారిత్రాత్మక ప్రాంతాలను కూడా పర్యాటక రంగానికి ఎంత కీలకంగా మారాయో ఇవన్నీ కూడా విశాఖ ఉత్సవానికి వచ్చేటటువంటి పర్యాటకులందరూ కూడా తెలుసుకునేలా వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వెబ్సైట్ లో లాగిన్ అయితే గనక ఖచ్చితంగా 9 రోజుల పాటు జరగబోతున్న విశాఖ ఉత్సవంలో ఏమేమి ఈవెంట్లు ఉండబోతున్నాయి, ఎలాంటి అలరించే ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో వైజాగ్ వరకు వచ్చినాక మనం అరకు ఫెస్టివల్కి వస్తున్నాం. అరకు ఫెస్టివల్ అనేది జాన్ 30th నుండి ఫిబ్రవరి 1st వరకు అరకులో జరగబోతున్నాయి. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, గిరిజనుల సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలతో పాటు సహజ సిద్ధ అందాలతో విశేషంగా ఆకట్టుకునేటటువంటి పర్యాటకుల మనసు దోచుకునే అరకు ఫెస్ట్ కూడా జనవరి 30 నుండి ఫిబ్రవరి 1 వరకు జరగబోతోంది. సో నెక్స్ట్ అనకాపల్లి ఉత్సవం అన్నమాట. సో జనవరి 29 నుండి 30 వరకు జరగబోతోంది అనకాపల్లి ఉత్సవ్. ఇక అనకాపల్లి ఉత్సవ్ అనేటప్పటికీ ఇప్పుడే హోంమంత్రి అనిత గారు కూడా వేదికపై మాట్లాడడం జరిగింది. కర్టెన్ రైస్ చేసుకునే దానికి టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా టూరిజం మినిస్ట్రీ గారు కంద్ర దుర్గేష్ గారు, అదేవిధంగా బాలవీరాంజనేయ స్వామి గారు, కొల్లు రవీంద్ర గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, నేను, అదేవిధంగా ఎంపీ గారు, అందరు ఎమ్మెల్యేస్ కలిపి ఒక ఉత్సాహభరితమైన ఒక వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడమే కాదు, విశాఖపట్నం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విశాఖపట్నం ఉత్సవాలను ఈరోజు కర్టెన్ రైస్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ఈరోజు రాష్ట్రంలోనే టూరిజం డెవలప్ చేయడం ఒక ఎత్తు అయితే, హ్యాపీ వెల్దీ అండ్ హెల్దీ ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేయడంలో ఈరోజు ముందుండే గవర్నమెంట్ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది. ప్రత్యేకంగా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అనకాపల్లిలో ఈ ఉత్సవాలు చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేసాం. ప్రతి సంవత్సరం కూడా ఈ అనకాపల్లి ఉత్సవాలని విశాఖపట్నం ఉత్సవాలతో భాగంగా చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు అనకాపల్లి అనేసరికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉండే అనకాపల్లి జిల్లా. ఒకవైపు నుంచి అనకాపల్లి బెల్లం ఎంత ప్రాశస్త్యం చెందిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏటికొప్పాక ప్రాశస్త్యం కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎప్పుడు కూడా మనకి లాస్ట్ రిపబ్లిక్ డే పరేడ్ లో కూడా 3rd ప్రైజ్ తీసుకొచ్చుకున్న ఏటికొప్పాక లక్క బొమ్మల దగ్గర నుంచి కొండకర్ల ఆవ, మనకి పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు ఎలాగైతే ఉన్నాయో అలాగే మన కొండకర్ల ఆవ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉండే కొండకర్ల ఆవ ఒకవైపు ఇంచుమించుగా 40 కిలోమీటర్లు పైన ఆ సముద్ర ప్రాంతంలో ముచ్చాలంపాలెం బీచ్, రేవుపోలవరం బీచ్ టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఒక బీచ్. అదేవిధంగా ఈరోజు జామ్దాని సారీస్ ని వీవ్ చేసే పైక్రోపేట వీవర్స్, ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం. మాడుగుల హల్వా, ఇవన్నీ కూడా అనకాపల్లి జిల్లాలో చాలా ప్రముఖమైన పాత్ర వహించేవి. అనకాపల్లి నూకాలమ్మ దేవాలయం అన్ని కూడా ఈరోజు మనందరికీ కూడా ఉత్తరాంధ్ర ఇలవే, వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లిని మరింకొంచెం డెవలప్ చేసుకునే విధంగా దీన్ని ఒక వేదికగా మేము తీసుకోబోతున్నాం.
ప్రతి ఒక్కరు కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా 29-30 తారీఖుల్లో జరగబోయే అనకాపల్లి ఉత్సవాల్ని తిలకించండి, ఆనందించండి, రండి, ఆశీర్వదించండి. అనకాపల్లిని మరింత అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో మీ అందరూ కూడా చెయ్యందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు విశాఖ ఉత్సవాలు అనేటువంటి పేరుతోటి విశాఖపట్నం, అనకాపల్లి, అరకు జిల్లాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని సీ టు స్కై అనేటువంటి పేరు పెట్టాం. సాగర తీరాల నుంచి కొండ శిఖరాల వరకు మనకు ఉన్నటువంటి పర్యాటక అద్భుతాలన్నింటినీ కూడా ఇందులో చూపించి తద్వారా ఇక్కడ రకరకాల కార్యక్రమాలతోటి, సాంస్కృతిక కార్యక్రమాలతోటి, మరో పక్కన స్థానికుల యొక్క పూర్తి స్థాయి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం మేరకు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యతను మేము అందరం తీసుకున్నాం. ప్రజలను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. పెద్ద ఎత్తున రండి, పార్టిసిపేట్ చేయండి. వీటి వల్ల మీకు ఆహ్లాదం కలగడంతో పాటు మన యొక్క గొప్ప ప్రకృతి రమణీయత ఏదైతే ఉందో దాన్ని ప్రపంచానికి విశ్వవ్యాప్తం చేయడానికి తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కనుక అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్పంచుకున్న మంత్రులకి, శాసనసభ్యులకి, ఎంపీలకి అందరికీ కూడా ధన్యవాదాలు. సో విశాఖ ప్రజలు ఏ ఈవెంట్నైనా ప్రభుత్వం తీసుకునే ఎలాంటి ముందడుగు కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలైనా, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలైనా విశేషంగా ఆదరిస్తారో. ఇంతకుముందు కూడా విశాఖ వేదికగా అనేక బిగ్గెస్ట్ ఈవెంట్స్ గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేసాం. ఈసారి విశాఖ ఉత్సవ్ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గ్రేట్ ఇనిషియేటివ్తో నిర్వహించబోతున్న ఈ ఉత్సవాలను కూడా సూపర్ సక్సెస్ చేయాలని ఆకాంక్షించడంతో పాటు అనకాపల్లి వేదికగా జరగబోయే ఉత్సవాల్లో కూడా పాల్గొనండి. ఎన్నో చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయి. మాడుగుల హల్వా కావచ్చు, బొజ్జన్నకొండ కావచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిస్ప్లేలో ఎన్నో విశేషమైనటువంటి హిస్టారికల్ ప్లేసెస్ తో ఉన్నటువంటి అనకాపల్లి ఉత్సవాన్ని కూడా సక్సెస్ చేయండి అంటూ అనకాపల్లి మంత్రిగా ఆమె కూడా అందరినీ కోరడం జరిగింది. సో మొత్తానికి ఈసారి కర్టెన్ రైజర్ లో ఇంత కలర్ఫుల్ గా ఉంటే ఇక వాస్తవంలో రియాలిటీలో విశాఖ ఉత్సవ్ ఎంత అదరగొట్టబోతుందో మీకే అర్థమవుతుంది.